నేల ఆరోగ్యంగా ఉంటే పంట దిగుబడి అధికమవుతుందని సేంద్రియ ఉత్పత్తుల ధృవీకరణ సంస్థ డైరెక్టర్ సతీష్ అన్నారు. పురుగు మందులు లేని వ్యవసాయానికి అధిక ధర లభించడమే కాకుండా విదేశీ ఎగుమతుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవంటున్నారు. రాష్ట్రంలో పండించిన మిర్చి, అరటి, మామిడి వంటి పంటల్ని కొన్ని దేశాలు తిరస్కరించిన తరుణంలో ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఆవశ్యకత పెరిగిందన్నారు. రసాయనాలు వాడకుండా పండించిన పంటలకు ధృవీకరణ పత్రం అందించడంలో రైతులకు చేదోడుగా ఉంటామంటున్న డైరెక్టర్ సతీష్తో ముఖాముఖి. మన దేశం నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్నటువంటి పంటలను ఆయా దేశాలు అధిక రసాయనాలు, పురుగుమందుల అవశేషాలు ఉన్నటువంటి కారణంగా తిరస్కరిస్తున్నటువంటి పరిస్థితి. మరి దీనికి నివారించేందుకు రైతులు ఏం చేయాలి, పంట పండించే సమయంలో ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే విదేశాలకు ఎగుమతి చేయాలంటే సర్టిఫికేషన్ ప్రక్రియ ఏం తీసుకోవాలి, వీటన్నిటిపై మాట్లాడేందుకు మనతో పాటు ఆంధ్రప్రదేశ్ విత్తన ధృవీకరణ సంస్థ డైరెక్టర్ వై సతీష్ గారు మనతో పాటు ఉన్నారు. సరే, ఎట్లా ఇప్పుడు రైతులు మన పంటలు విదేశాలకు పంపించాలంటే వారు సాగు సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? ప్రధానంగా ఉన్న దానిలో ఇప్పుడు మన వాళ్ళు మిర్చిలో నార్మల్గా యావరేజ్గా 30 నుంచి 40 స్ప్రేలు కొడతారండి. మనం ఇండిగ్యాప్ అనే ఒక సర్టిఫికేషన్ ద్వారా కనుక మనం చేయదలుచుకుంటే కనుక మన యూనివర్సిటీ వాళ్ళు సిఫారసు చేసిన మోతాదుల్లో కనుక మనం కొట్టుకున్నట్లయితే పంటలో అవశేషాలు అంటే మన రెసిడ్యూస్ ఉండవండి. మనం ఆ ప్రోడక్ట్ని మనమే ముందు టెస్ట్ చేసి ఒక 267 కెమికల్స్ దానిలో ఉన్నవా లేవా అనేది చూసి మనం సర్టిఫికేట్ ఇస్తామండి. ఇండిగ్యాప్ సర్టిఫికేషన్ అనేది ఈక్వలెన్స్ ఆఫ్ గ్లోబల్ గ్యాప్ అండి. సో మనం ఒక 130 కంట్రీలకి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ హార్టికల్చర్లో ఆల్రెడీ మనం పంపించుకోవచ్చండి. అదే మీరు అగ్రికల్చర్లో కనుక ప్రొడ్యూస్ మన కొన్ని పంటలు బయటికి పంపించుకోవాలనుకుంటే ఎన్పిఓపి అని ఇంకోటి ఉందండి మన దగ్గర. సో దీనిలో ఏంటంటే కంప్లీట్గా ఆర్గానిక్ ఫార్మింగ్. దీనిలో ఎక్కడ కూడా మనం రసాయన అనేది ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, తెగుళ్ళ మందులు కానీ వాడకూడదండి. కంప్లీట్గా ఆర్గానిక్ వాడాలి. ఈ ఎన్పిఓకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఆల్రెడీ ఒక యూరోపియన్ యూనియన్కి పంపించుకోవచ్చు డైరెక్ట్గా మనం కనుక ఎన్పిఓపి సర్టిఫికేట్ చేసుకుంటే. ఎక్స్పోర్ట్ చేయడానికి ఉన్న ఇప్పుడు మీరు చెప్పిన ఇందాక మామిడి, ఈ చిల్లీస్కి కూడా చాలా ఉపయోగకరం అండి ఈ 2 రకాల సర్టిఫికేషన్స్. రైతులు ఎవరైనా ఈ సర్టిఫికేషన్ పొందాలంటే ఎవరిని అప్రోచ్ కావాలంటే చాలామంది అవగాహన రేఖ ఈ సర్టిఫికేషన్ తీసుకోలేకపోతున్నారు. తద్వారా వారు పండించిన పంట విదేశాలకు అమ్ముకోలేని పరిస్థితి. సో రైతులు ఈ సర్టిఫికేషన్ ప్రాసెస్కు ఎవరిని అప్రోచ్ కావాలి, ఏంటి అసలు విధానం ఏంటి? ఇది మనకి 2022లో మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ పెడతాం జరిగింది. ఇది గుంటూరు లామ్ ఫారంలో యూనివర్సిటీ క్యాంపస్లో ఉందండి. మనకి ఎన్పిఓపి సర్టిఫికేషన్ ఎపెడా ద్వారా అవుతుంది. మీరు మమ్మల్ని ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఒక రైతుగా, ఇండివిజువల్ రైతుగా రావచ్చు, ఒక ఎఫ్పిఓస్గా మనం ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ కూడా రావచ్చండి. మనకి ఇప్పుడు ఎన్పిఓపిలో ఆల్రెడీ మనం 100 గ్రూపులకి చేస్తున్నామండి సర్టిఫికేషను. ఇండిగ్యాప్లో ఆల్రెడీ మనం గత 3 సంవత్సరాల నుంచి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా దాదాపుగా 35,000 మంది రైతులకి ఆల్రెడీ మనం సర్టిఫికేషన్ ఇచ్చున్నామండి. రైతు సాధికార సంస్థ ద్వారా కూడా కొంతమంది రైతులు ప్రకృతి సేద్యం చేస్తున్నారు. దాదాపు 20 లక్షల ఎకరాల చోట రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్నట్టుంది. సో ఏంటి వాళ్ళు కూడా మన దగ్గర సర్టిఫికేషన్ తీసుకొచ్చా? దాని సర్టిఫికేషన్ ప్రాసెస్ సపరేట్గా ఉంటుంది ఏంటండి? కాకపోతే 2 సార్లు మనం పీజీఎస్ ఆర్గానిక్ కానీ పీజీఎస్ న్యాచురల్ కానీ చేస్తే 3rd ఇయర్కి మనం ఎన్పిఓపికి వెళ్ళొచ్చండి. అంటే ఒక 2 సంవత్సరాలు ఆ ఫార్మర్ పీజీఎస్ చేసినాక డొమెస్టిక్గా క్లియర్గా ఆర్గానిక్ ఫాలో అవుతున్నాడని ఆర్వైఎస్ఎస్లో చాలా క్లియర్ కట్ గైడ్లైన్స్ ఉన్నాయండి. ఆ సంస్థ చాలా బాగా పనిచేస్తుంది ఆర్వైఎస్ఎస్ ఆర్గానిక్ రైతుల గురించి. మనకి ఇప్పుడు సర్టిఫికేషన్ ప్రొసీజర్లోకి ఈ సంవత్సరం నుంచి పూర్తిగా ఎంటర్ అవుతున్నారండి. వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఫార్మర్స్ లిస్ట్ కూడా మనకి ఇస్తారు. మనకి ఏరియా సర్టిఫికేషన్కి మన దగ్గరికి వస్తారండి మేజర్గా. ఈ సర్టిఫికేషన్ కానీ లేకపోతే ఆర్గానిక్ ఫార్మింగ్ దానివల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నప్పటికీ కూడా దిగుబడి సరిగా ఉండదు అనేటువంటి ఒక ఆలోచన అయితే రైతుల్లో ఉంది. సో దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? నిజం అందులో వాస్తవం ఎంత? రైతులు మామూలుగా ఎలా అనుకుంటారంటే ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాం అనగానే మనకి దిగుబడి పడిపోతుంది అనుకుంటాం. కానీ దీనికి కారణం మేజర్గా ఆర్గానిక్ అనే కాదండి. మనం భూమిలో ఉన్న సారం తగ్గిపోవడం, ఆర్గానిక్ కార్బన్ శాతం ఆల్రెడీ తగ్గిపోయి ఉండటం వల్ల మామూలుగా కూడా మీరు ఎరువు ఎక్కువ వేసినా కూడా ఇప్పుడు దిగుబడులు రావట్లేదు. కానీ నేల సారవంతంగా ఉంటేనే మన భవిష్యత్ తరాలకి మనం ఏదన్నా ఫుడ్ గ్రెయిన్స్ ఇవ్వగలుగుతాము. పంట బాగా పండాలని చూస్తున్నాం తప్ప నేల బాగుండాలనేది ఎవరు కూడా ఆలోచించట్లేదు. సో దానివల్ల వస్తున్నటువంటి పరిణామాల దుష్పరిణామాలు ఇవన్నీ కూడా మనకి ఒక 50 to 60% కౌలు రైతులు ఉంటారండి. కౌలు రైతులు అనే వాళ్ళు ఏంటంటే నేల సంరక్షణ కోసం అంతగా ఆలోచించరు. వాళ్ళ పంట వాళ్ళు ఈ సంవత్సరం వాళ్ళు కౌలు కట్టాము, మనకు ఆ డబ్బులు వస్తాయా లేదా అని చూసుకుంటారు. కాబట్టి ఎఫ్ఐఎం వాడటము, వానపాముల ఎరువులు వాడటము ఇలాంటివన్నీ చేసి ముందుకెళ్తే కనుక మనకి వీలైనంత వరకు కూడా ఒక 10 సంవత్సరాల్లో మనకున్న ఒరిజినల్ ఆర్గానిక్ కార్బన్ శాతాన్ని సాధించే అవకాశాలు ఉంటాయండి. ఇది ఆల్రెడీ 80% పొలాల్లో ఇంకా లేదు. కాబట్టి మనం రైతులకు అలా ఎడ్యుకేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్గానిక్ విధానం ద్వారా పంటల సాగు చేస్తే కనుక అందుకు అవసరమైనటువంటి సర్టిఫికేషన్ ప్రాసెస్ను తమ సంస్థ నుంచి సహకారం అందిస్తాం. తద్వారా రైతులు తమ ఉత్పత్తుల్ని విదేశాలకు కూడా ఎగుమతి చేసేందుకు సక్రమమైనటువంటి అవకాశాలు ఉంటాయని కూడా చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ కేశవతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.